ఈ రోజు మన ఫన్ కాస్ట్ కి వైజాగ్ నుండి ఒక ఆస్పైరింగ్ అండ్ ప్యాషనేట్ ఫిల్మ్ డైరెక్టర్ రాకేష్ మనతో ఉన్నారు. వెల్కమ్ రాకేష్. హాయ్ గైస్, హాయ్. నైస్ టు సీ యు. థాంక్యూ ఫర్ కమింగ్. థాంక్యూ. మీరు వైజాగ్ ఫన్ టాక్స్ ఫాలో అవుతుంటారా, చూస్తుంటారా? yes యా వైజాగ్ ఫన్ టాక్స్ ఫాలో అవుతున్నాను. సో మీరు షేర్ చేసుకుంటారా మీ ఎక్స్పీరియన్సెస్ అవి? షూర్ నా ఎక్స్పీరియన్సెస్ ఎవరికైనా అప్కమింగ్ అండ్ ప్యాషనేట్ అండ్ ఆస్పైరింగ్ రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ కి పనికొస్తుంది అంటే షూర్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ మై ఎక్స్పీరియన్స్. డైరెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చేసావు కోర్సు? yes అన్నపూర్ణ స్టూడియోస్ విచ్ బిలాంగ్స్ టు అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డైరెక్టర్ ఎక్స్పీరియన్స్? యా గుడ్ క్వశ్చన్. ట్రైనింగ్ ఈస్ లైవ్లీ ట్రైనింగ్ బికాస్ మనం బయట ఎక్కడైనా చేస్తే మనకి లైవ్ ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏంటి అంటే అక్కడ జరిగే షూటింగ్స్, ఎగ్జాంపుల్ మేము కోర్స్ చేసేటప్పుడు సోగ్గాడే తిని నాయన అండ్ నమో వెంకటేష్ అని నాగార్జున గారి మూవీస్ జరిగేవి. సో మేము ఆ సెట్స్ లోనే ఉండి లైవ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం. మాకు ఎవ్రీ వీకెండ్ రాఘవేంద్ర రావు గారు వచ్చి క్లాసెస్ తీసుకునేవారు. దట్ he has given valuable information, valuable input from his experience. అది మాకు చాలా యూస్ఫుల్ అయింది. వైజాగ్ గురించి కూడా మంచి మంచి ఫన్ టాక్స్, ఫన్ ఇవి మంచి మంచి స్కిట్స్ రాసామండి. వైజాగ్ లో సీనిక్ ప్లేసెస్ ఏంటి, టూరిజం ప్లేసెస్ ఏంటి, వీటి మీద కూడా చిన్న చిన్నవి ఉన్నాయి నా దగ్గర. బోర్న్ అండ్ బాటప్ ఇన్ వైజాగ్ కాబట్టి వైజాగ్ ఇంపాక్ట్ మన మీద ఎప్పుడు ఉంటుంది. మన ఫ్యూచర్ లో షూటింగ్స్ ఏదైనా స్టార్ట్ చేసినా నా డైరెక్షన్ లో డెఫినెట్ గా వైజాగ్ లో మటుకు కనీసం 30% ఆఫ్ షూట్ చేద్దామని. అదర్ 24 క్రాఫ్ట్స్ కి కూడా వాల్యూ పెరిగేది. ఎందుకంటే ఆ స్టోరీ బాగుంటేనే నువ్వు కెమెరా వర్క్ ఎంత బాగా చేసినా ఎలివేట్ అవుతుంది. ఆ స్టోరీ బాగుంటేనే నువ్వు డైలాగ్స్ ఎంత బాగా రాసినా స్టోరీకి అది యాప్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ డిపెండ్స్. యాక్టింగ్ అది రావాలన్నా సరే ఆ స్టోరీలో ఆ ఇది ఉంటేనే యాక్టర్స్ ద్వారా కూడా మనం యాక్టింగ్ రప్పించవచ్చు. ఆ డెప్త్ ఉండాలి స్టోరీలో. ఏ గుడ్ స్టోరీ మేక్స్ ఎవ్రీథింగ్. 10 years బ్యాక్ అయితే మెగాస్టార్ చిరంజీవి అండి. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ ని. నేను ఆయనకి కానీ ఫౌంటైన్ కానీ ఐ యూస్ టు కీప్ పోస్టర్స్ వెన్ దర్ మూవీస్ ఆర్ రిలీజింగ్ అండ్ ఐ యూస్ టు గెట్ టికెట్స్ బై కీపింగ్ ద పోస్టర్స్ అండ్ మొత్తం బ్యాచ్ అందరూ కలిసి వెళ్లే వాళ్ళం. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఇండియాలో చెప్పండి, ఇంటర్నేషనల్ గా? ఇండియాలో అయితే రాజమౌళి గారు అండి. ఎందుకంటే నేను ఒక ఏకలవ్య శిక్ష టైప్ రాజమౌళికి. ఎందుకంటే ఆయన ఈగా ప్రమోషన్స్ కి నేను వెళ్ళాను. ఈగా ప్రమోషన్ టైంలో నేను ఆయనతో వర్క్ చేశాను. ఆ ప్రమోషన్ ఈవెంట్ లో నాకు ఒక ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన చేతుల మీదుగా, సుదీప్ అండ్ నాని చేతుల మీదుగా కూడా నాకు ఆ ప్రైజ్ ఇప్పించారు. సో అది కూడా ఒక ఇన్స్పిరేషన్. ఈగా అంటే 2012, ఇట్స్ ఆల్రెడీ 12 years. సో ఈ డెకేడ్ దీంట్లో కూడా మాకు ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. దేవిశ్రీ ప్రసాద్ అనుకుంటున్నాను.